నీ అంతం. అధర్మానికి వినాశనం తప్పదు. సాధించుము రామా, ఈ దుష్టుని సంహరించుము. జై శ్రీరామ్. చాలామంది రామాయణంలో రావణుడు చనిపోయే ముందు లక్ష్మణుడిని రావణుడి దగ్గరకు పంపి రాజనీతి తెలుసుకురమ్మని పంపాడని చాలామంది వీడియోలు చేస్తున్నారు. కొంతమంది వశిష్ఠ గీతలో ఉందని అంటున్నారు. వశిష్ఠ గీతలో కూడా లేదు. ఈ వృత్తాంతం వశిష్ఠ గీత యోగ వశిష్టం అని అంటారు. దీనిలో కూడా లేదు. ఇది మూల వాల్మీకి రామాయణంలో కూడా కనిపించదు. రావణుడు మరణించే ముందు లక్ష్మణుడిని రాజనీతి పాఠాలు లేదా పరిపాలన గురించి రహస్యాలు చెప్పాడనే కథ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇది కేవలం తరువాతి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన జానపద గాథ కల్పన మాత్రమే. ఇది జానపదాలు కథల వల్ల చెప్పినది మాత్రమే. మూల గ్రంథమైన వాల్మీకి రామాయణంలో ఇది లేదు. వాల్మీకి రామాయణంలో లేని దానిని జానపద కథలలో చెప్పిన దానిని కొంతమంది ఉందని చెప్తున్నారు. గ్రంథాలలోని స్థితి వాల్మీకి రామాయణ యుద్ధకాండం ప్రకారము రాముడు వేసిన బ్రహ్మాస్త్రానికి రావణుడు తక్షణమే మరణించాడు. అంతేకాని రావణుడు చనిపోయే ముందు లక్ష్మణుడికి ఎలాంటి ఉపదేశాలు ఇవ్వలేదు. వశిష్ఠ గీత నేపథ్యం యోగ వశిష్టం లేదా వశిష్ఠ గీత అంటారు. వశిష్ఠ గీత అనేది శ్రీరాముడికి వశిష్ఠ మహర్షికి మధ్య జరిగిన తత్వజ్ఞాన ఆధ్యాత్మిక సంభాషణ. అందులో లక్ష్మణుడిని రావణుడి దగ్గరకు పంపడం లేదా రావణ గీత లాంటి ప్రస్తావనలు ఏవీ లేవు. ప్రచారంలో ఉన్న కథ రావణ యుద్ధం తర్వాత రావణుడు అంతిమ దశలో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుడిని వినయంగా వెళ్ళి రావణుడి వద్ద నుండి రాజనీతి నేర్చుకోమని పంపారనే కథ సోషల్ మీడియాలో కొన్ని ఆధునిక కథనాల్లో ప్రాచుర్యం పొందింది. కానీ దీనికి ప్రాచీన ప్రమాణ గ్రంథాల ఆధారాలు లేవు. ఇది కేవలం కథల ఆధారంగా కల్పితం మాత్రమే. ఇది వాల్మీకి రామాయణంలో ఏమాత్రమూ లేదు. ఈ కథల రూపకంగా కొంతమంది చెప్పినదే దానిని పట్టుకొని కొంతమంది వీడియోలు కూడా చేస్తున్నారు. రాముడు రాజనీతి రావణుని దగ్గర నేర్చుకున్నాడని. ఇది అంతా తప్పు. నమ్మకండి. వాల్మీకి రామాయణంలో లేదు. ఇది గూగుల్ నుంచి తీసుకున్న సమాచారం బట్టి నేను చెప్తున్నాను. గూగుల్ని అడిగితే వాల్మీకి రామాయణంలో లేదనే చెప్తుంది. ఇది కేవలం కథల రూపకంగా మాత్రమే చెప్తుందని సూచిస్తుంది. దీనిని నమ్మకండి. జై శ్రీరామ్. వశిష్ఠ గీత యోగ వాసిష్టం అంటారు. విశేషాలు. వశిష్ఠ గీతలో ఉన్న విశేషాలు. ఇది శ్రీరాముడు బాల్యంలో వైరాగ్యంతో ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి జ్ఞానం, మోక్షం మరియు ఆత్మతత్వం గురించి బోధించిన ఆధ్యాత్మిక గ్రంథం. రావణుడు లక్ష్మణునికి చెప్పిన నీతులు. రావణుడు మరణించే సమయంలో శ్రీరాముడు లక్ష్మణుడిని ఆయన వద్దకు రాజనీతి మరియు జ్ఞానం నేర్చుకోమని పంపినట్లు కొన్ని పురాణ గాథలు ప్రచారంలో ఉన్న కథలు మాత్రమే చెబుతాయి. రాజ్య పరిపాలన గురించి ఆ చివరి సంభాషణ వాల్మీకి రామాయణంలో ప్రధాన కథాంశం కానప్పటికీ లక్ష్మణుడు రావణుని వద్దకు వెళ్ళడం అనేది లౌకిక ప్రచారంలో ఉన్న కథే. కానీ అది వశిష్ఠ గీతలో లేవు. వాల్మీకి రామాయణంలో కూడా లేదు. ఇది ఎవరు నమ్మకండి.